హాయ్ ఫ్రెండ్స్, కొన్ని వారాల నుంచి ఏ వీడియో చేయలేదు. దానికి కారణం కొన్ని హెల్త్ ఇష్యూస్, అంటే మైనర్ హెల్త్ ఇష్యూస్, జ్వరాలు, గొంతు నొప్పి, చెంపలు వాయడం, పిల్లలకి నాకు దాంతో సరిగ్గా మైండ్ పనిచేయక కొన్ని సినిమాలు చూశాను. అంటే మలయాళం రీమేక్ సినిమాలు, అబ్రహం ఓజ్లరు, బ్రహ్మయుగం, ఈ భ్రమయుగం, ఇంకోటి అన్వేషిప్పని కండెత్తం సినిమాలు చూశాను. కానీ 3 సినిమాలకి రివ్యూస్ బాగున్నాయి, అందరూ బాగున్నాయని చెప్తున్నారు. నాకేంటంటే ఈ ఫీవరు వీటిలో హెల్త్ బాగుండడం వల్ల నాకు అసలు ఏమీ అంతా ఓకే, యావరేజ్ అనిపించింది అనమాట. అరే నా ఒపీనియన్ కరెక్టా కాదా అని చెప్పి నేను రివ్యూస్ ఇవ్వలేదు. మొత్తం అయిన తర్వాత ఈ మలయాళం సినిమాలు రీమేక్లో అవి చూసి ఓటీటీలో సరిగ్గా కంటెంట్ లేక బోర్ కొట్టి డీజే టిల్లు వచ్చేసరికి, టిల్లు స్క్వేర్ వచ్చేసరికి సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. ఫ్యామిలీని తీసుకుని. అది యూబైఏ ఉంది. అంతకుముందు సలార్కి వెళ్దాం అనుకున్నా, అది ఏ సర్టిఫికేట్, పిల్లలతో వెళ్ళలేకపోయారు. తర్వాత గామి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో దానికి కూడా వెళ్ళలేకపోయాను, అది కూడా ఏ సర్టిఫికేట్ అవ్వడం వల్ల. సో ఫైనల్లీ టిల్లు స్క్వేర్ యూబైఏ ఇచ్చేసరికి వెళ్ళాను. సినిమా అయితే బాగుంది గైస్, కాకపోతే అడల్ట్స్ అంటే యూబైఏ ఎలా ఇచ్చారా అనిపించింది. అంటే స్టోరీకి అది అవసరము, ఎక్కువ రొమాన్స్, మోతాదు మించిన రొమాన్స్ అవసరం స్టోరీకి. కాకపోతే మనకి డీజే టిల్లు అప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేవు, కానీ సినిమా చాలా బాగుంటుంది. మనం ఓటీటీలో అయినా రిపీటెడ్గా చూశాను నేను సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టరేషన్ కానీ, కామెడీ కానీ మొత్తం. టిల్లు స్క్వేర్లో ఏంటంటే అదే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, భారీ ఎక్స్పెక్టేషన్స్తో. దానికి తోడు ట్రైలర్లు, లిరికల్ వీడియోలు ఇవన్నీ, అన్నిట్లోనూ హైలైట్ డైలాగ్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ బాగా హై ఉన్నాయి అన్నమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే నాకు సినిమా అలా పాస్ అయిపోయింది అనిపించింది. ఏంటంటే హైలైట్ డైలాగ్స్ అన్నీ ట్రైలరు, రెండు ట్రైలర్ రిలీజ్ చేశారు, ప్లస్ లిరికల్ వీడియోలో కొన్ని డైలాగ్స్ రిలీజ్ చేశారు. ఇవే హైలైట్ అనిపించింది. ఇంకా హైలైట్ డైలాగ్స్ కానీ కొంచెం తక్కువ అనిపించినాయి నాకు. సినిమా మాత్రం చాలా క్రిస్ప్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. 2 పార్ట్లు కూడా ఏంది అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టు. రైటింగ్ చాలా బాగుంది. అంటే సేమ్ టిల్లు, డీజే టిల్లు ప్యాటర్న్లో ఒక కొత్త స్టోరీని దింపడం అంటే అంత ఈజీ విషయం కాదు. కానీ ఈ విషయంలో రైటర్స్ మాత్రం బాగా సక్సెస్ అయ్యారు, బాగా తీశారు. అనుపమ పరమేశ్వరన్కి మంచి క్యారెక్టర్ దొరికింది, బాగా యాక్ట్ చేసింది. మళ్ళీ రాధిక కూడా వచ్చింది ఫస్ట్ పార్ట్లో, నేహ. సో సినిమా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెళ్ళడం వల్ల నాకు ఓకే అనిపించింది. కానీ లేదంటే కొంచెం మన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే సినిమా బాగుంటుంది. కొన్ని డైలాగ్స్ బాగా పేలుతాయి, స్టోరీ బాగుంటుంది, రైటింగ్ బాగుంది. ఇట్స్ గుడ్ వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.